Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. రాయుడు గారు, ప్రజాస్వామ్యం పతనావస్థకు చేరుకుందని విశ్లేషకులు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు పతనావస్థకు చేరుకుంది, ఏ విధంగా పతనావస్థకు చేరుకుంది, ఒకసారి వినాలనుంది మీ మాట. ఓల్వో బస్సు ఉంది, మోస్ట్ కంఫర్టబుల్ ట్రాన్స్పోర్ట్ యూనిట్ ఆన్ ది రోడ్. ఏ బస్సు కంటే కూడా రకరకాల బస్సులు ఉన్నా ఓల్వో బస్సును మించిన సౌకర్యవంతమైన సుఖమైన బస్సు ఇంకోటి లేదు కదా. దాన్ని ఎవరు నడపాలి? ఏ ట్రైన్డ్ డ్రైవర్ నడపాలి. ఇప్పుడు మీరు నేను స్టీరింగ్ దగ్గర కూర్చున్నాం అనుకో, ఆ బస్సు ప్రయాణికులను ఎక్కించేసుకొని 40 మందినో 50 మందినో నడపవలసిన డ్రైవర్ కాకుండా మీరు నేను ఇంకొక ఆవారానో ఇంకొక ఎవడో లతుకోరు దాన్ని కూర్చున్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఆ బస్సు ఒక 100 గజాలు వెళ్లకుండానే తలకిందులుగా పడిపోద్ది. మన ప్రజాస్వామ్యం అనేది కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన వాళ్ళ ఆలనా పాలన చూడవలసిన వ్యవస్థ ప్రజాస్వామిక వ్యవస్థ. అది ఎవరి చేతుల్లో ఉండాలి? ఒక చిత్తశుద్ధి కలిగిన, ఒక నిబద్ధత కలిగిన, ప్రజాసేవానురక్తి కలిగిన ప్రజాసేవకుల చేతుల్లో ప్రభుత్వ పాలక వ్యవస్థ ఉంటే ప్రజాస్వామ్యం సజావుగా నడుస్తుంది, ప్రజలకు అవసరమైన సేవలు అందుతాయి. అట్లా కాకుండా క్రిమినల్స్, దొంగలు, రకరకాల నేర చరిత్రలు, ఇట్లాంటి వాళ్ళంతా ప్రజాస్వామ్యం వల్ల అధికారంలోకి వచ్చి ప్రభుత్వ యంత్రాంగానికి నాయకత్వం వహించే పరిస్థితి వస్తే సమాజంలో ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయి? ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఓటు. ఒక ముసలమ్మకు 100 ఏళ్ళు ఉంటాయి, రేపు కానీ ఎల్లుండి మధ్యాహ్నం కానీ చచ్చిపోద్ది. ఆవిడ మంచమే పడుకోబెట్టి ఓటింగ్కి తీసుకొస్తున్నాం. ఆవిడికి ఏం తెలుసని ఓటేస్తుంది? భుజాల మీద మోసుకొచ్చి మరీ ఓటు వేయిస్తున్నాం. అటువంటి వాళ్ళ వల్ల వ్యవస్థలు సజావుగా నడవు. సోక్రటీస్ అనే ఒక గ్రీకు ఫిలాసఫర్, ఆయన ఇప్పుడు మనం 2025 క్రీస్తు శకంలో ఉన్నాం. క్రీస్తు పుట్టడానికి 400 సంవత్సరాల ముందే ఆయన పుట్టారు. క్రీస్తు పూర్వం 470లోనో 71లోనో పుట్టుంటారు. 399వ సంవత్సరంలో చనిపోయారు. క్రీస్తు శకంలోనేమో సంవత్సరాలు పైకి పెరుగుతాయి, 2023, 24, 25. క్రీస్తు పూర్వమేమో సంవత్సరాలు తగ్గుతాయి రోజులు గడిచే కొంది. అంటే ఆయన 470లో పుట్టి 399లో ఎప్పుడో చనిపోయి ఉంటారు. సుమారు 70-71 గ్రీక్ ఫిలాసఫర్. ఆయన ఏమన్నాడంటే ప్రజాస్వామ్యం అనేది మనజాలదు, ఎందుకంటే ప్రతి వారికి ఆశలు ఉంటాయి, ప్రతి వారికి హక్కులు ఉంటాయి, ప్రతి వారికి ఓటు ఉంటుంది. ఇప్పుడు ఒక పేదోడు ఉన్నాడు, ఆడు మామూలు వ్యవస్థలో, ఒక రాజ్యాంగ వ్యవస్థలో ధనవంతుడు కాలేడు ఓవర్ నైట్, ప్రజాస్వామ్యంలో అయిపోగలడు. లేడీస్ ఉన్నారు, మేము జెంట్స్లకి ఏం తక్కువ అని అడుగుతున్నారు, జెంట్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. అట్లా ప్రతి సెక్షన్లోనూ ఆశలు 10 రెట్లు పెరిగిపోతాయి. నేరస్తులు ఉంటారు, మనం జైళ్ళల్లో ఉండేందుకు అధికారంలో ఉండొచ్చు కదా ఓట్లు వేయించుకొని. ఆ ఓట్లు వేయించుకోవడానికి ఏం పద్ధతులు అవలంబిస్తున్నారు? వాళ్ళ అధికారము, మజిల్ పవరు, డబ్బు. ఇప్పుడు మనం 70 ఇయర్స్లో ఆ దశకు వచ్చేసాం. ఇప్పుడు అన్ని రాష్ట్రాలలోనూ నేరస్తులే రాజ్యాన్ని వెళ్తున్నారు దాదాపుగా, బీజేపీతో సహా అన్ని పార్టీల్లోనూ. నేరస్తులు లేని పార్టీ ఏమన్నా ఉందా? నేరస్తులు ఎక్కడుండాలి? అధికారంలో కాదుగా, చట్టసభల్లో కాదుగా. అంటే ప్రజాస్వామ్యం దాదాపుగా మన దేశంలో ఒక ఫెయిల్యూర్ దశకి వచ్చేసినట్టు కనపడుతుంది. ఇప్పుడు ఒక నేరస్తుడు ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రి ఇంకోటి ఏదో అయ్యాడు అనుకోండి, ఆ వ్యవస్థ ఎట్లా ఉంటుంది? వాళ్ళ కింద పనిచేసే వ్యవస్థ కూడా నేరపూరితంగా ఉంటుంది.
ఇది సమాజానికి మంచిదా? వాళ్ళు ఇంకో సమాజంలో నేరస్తులు రాజ్యానికి రాగలరా? ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది, అక్కడ నేరస్తులు రాజ్యాన్ని పరిపాలించగలరా? ఆటోక్రాటిక్ సొసైటీల్లో నేరస్తులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారు. దానివల్ల ప్రజలకి కంఫర్ట్ ఉంటుంది, సౌకర్యం ఉంటుంది. కానీ నేరస్తుల అధికారంలోకి వస్తే ఇప్పుడు మన దేశం అంతా కూడా నేరమయం అయిపోయింది, ఫేక్. దీనివల్ల వ్యవస్థ పూర్తిగా కూడా 100% భ్రష్టు పట్టిపోతుంది. ఆ 10% కంప్లీట్ అవ్వడానికి ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. అంతకు మించి ప్రజాస్వామ్యం ఈ దేశంలో బతుకుతుంది అని నేనైతే అనుకోను. ఒక పదవి రావాలంటే ఇవాళ ఒక నేరం చేసి ఉండాలి, ఒక FIR నమోదై ఉండాలి, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉండాలి, లేకపోతే ఒకసారి జైలుకి వెళ్ళి ఉండాలి, కోర్టులో కేసులు జరుగుతూ ఉంటేనే మనకు టికెట్ వస్తుంది పార్టీ పరంగానే. ఒక ఇంప్రెషన్ సొసైటీలో వచ్చేసింది. ఈజ్ ఇట్ గుడ్ ఫర్ ది సొసైటీ? ప్రజాస్వామ్యం అనేది మనకు పనిచేయదు. నెక్స్ట్ ఏంటి, ప్రజాస్వామ్యం లేకపోతే ఏంటంటే ఆలోచించాలి మేధావులు. ఈ నేరస్తుల నుంచి, ఈ క్రిమినల్స్ నుంచి సొసైటీని కాపాడే వ్యవస్థ ఏదన్నా ఉంటే దట్ ఈజ్ మోస్ట్ వెల్కమ్ ఫర్ అవర్ సొసైటీ. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.